నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భూమి కంపిస్తే భూకంపం, మరి చంద్రుడు కంపిస్తే? ఆసక్తికర విషయాలను పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. భారత్లో ప్రమాదకర స్థాయిలో హృద్రోగులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO. ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమై శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. అభివృద్ధిని చూసి ఓటు వేయాలి, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పిలుపు. ప్రాణం తీసిన ఈత సరదా, నీట మునిగి 3 చిన్నారులు మృతి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. My government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable and those in need of support. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, 2 రోజులుగా మహాపురుషులు చేసిన అనుగ్రహ భాషణలు అమృతపు చుక్కలు మోసుకొచ్చి ధర్మవర్షంగా సదస్సు జరుగుతున్న ఆస్థాన మండప ప్రాంగణం మీద కురిపించిన అనుభూతి కలుగుతోందని అన్నారు. వ్యక్తిగతంగా తాను రాజకీయ నాయకుడే అయినా తిరుపతిలో ఆధ్యాత్మిక గుబాలింపు ప్రసరించేలా 22 రోడ్లు నిర్మించి వాటికి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనన్య సేవలు అందించిన మహానుభావులు, మహాతలుల పేర్లను పెట్టామని అన్నారు. రామానుజాచార్యులు, భూపిరాట్టి, తిరుమల నంబి, అనంతాళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, సామవాయి, రాణి పరాంతకాదేవి, వీర నరసింహదేవరాయలు, చంద్రశేఖర స్వామి, ప్రభుపాదులు వంటి దివ్య పురుషులు, మహాతలుల పేర్లను పెట్టి ఆధ్యాత్మిక శోభను తెచ్చేలా చేయడం తృప్తిగా ఉందని అన్నారు. గో సంరక్షణ అత్యంత ఆవశ్యకతగా మనం తెలుసుకొని గోవును సంరక్షించటం అంటే భగవంతుణ్ణి ప్రార్థించటం, పూజించటం, నివేదించటం అంత పరమ పూజ్యనీయమైనది కనుక గోవును సంరక్షించేటువంటి బాధ్యతను అందరము కూడా తీసుకోవాల్సినటువంటి అగత్యతను ఉద్దేశించి మరో తీర్మానం చేయటం జరిగింది. హిందూ ధర్మానికి మూలం వేదములు, శాస్త్రములు. హిందూ ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, ఆచార్య వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి, ఆదరణ, శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని, నశించిపోతున్నటువంటి, కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో, నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ, ఆచార, సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అని తీర్మానం చేయటం జరిగింది. 9 మాతృమూర్తుల ధర్మనిష్ట. ఏ సమాజంలో
తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మనిలయం అవుతుందని, కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధన చేయటానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్టను కలుగజేసే శిక్షణ కార్యక్రమాలు అవసరమని సదస్సు మరో తీర్మానం చేసింది. తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం నెలకొంది. ఈత సరదా 3 పిల్లలను బలి తీసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊటవంక గ్రామం పచ్చిపాల ఓబన్నగుంటలో సోమవారం సాయంత్రం 3 పిల్లలు ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు 3 పిల్లలు నీటిలో మునిగిపోయి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు 11 సంవత్సరాల పునీత్ కుమార్, 9 సంవత్సరాల కన్నయ్య, 10 సంవత్సరాల తేజేశ్వర్గా పోలీసులు గుర్తించారు. తిరుపతి సార్వత్రిక ఎన్నికల్లో కులం, మతం చూడకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రజలను కోరారు. తిరుపతి రామచంద్ర పుష్కరిణి రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. నాకు సమయం కావాలా, నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇప్పుడు కొండ మీద నేమ్ చేంజెస్ పైన కానీ ఇప్పుడు తట్టలకు వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. వీటి మీద నేను కావాల్సినంత సమయం వెచ్చించాను కాబట్టే వీటన్నిటిని కూడా కొలిక్కి తీసుకురాగలిగాను. మీ అందరూ ఆశీస్సుల మూలంగా నేను ఖచ్చితంగా శాసనసభ్యుడిగా గెలుస్తాను. గెలిచిన వెంటనే నేను టీటీడీ బోర్డులో కూడా వస్తాను. నేను బోర్డులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొదట నేను టేకప్ చేయబోయేటటువంటి సబ్జెక్టు మీది మ్యాక్సిమం నేను ఫిక్స్డ్ రేట్స్కే కొండపైన దీన్ని అనుసరించి అయితే రెజల్యూషన్ అనుసరించి అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో ఆన్ పార్ విత్ దట్ డెసిషన్ మీకు కూడా అదే అమలు కాబడేటట్టుగా చేస్తాను. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో సెట్టిపల్లిలో భూ సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు పరిష్కారం లభించింది. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సెట్టిపల్లి భూములకు జీవోను జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెట్టిపల్లి భూ బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో ఎంత వీలైతే అంత తొందరగా బాధితులకు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు పరిష్కారం చూపడానికి మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో ఫ్లాట్ల కొనుగోలుదారులకు సమస్యలు ఉండటాన్ని గమనించి సిపిఎం పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహించి పరిష్కారాలు చూపించగలిగారు. గత సంవత్సరం నవంబర్ 2న రైతులకు, ఇళ్ల కొనుగోలుదారులకు ప్రిసైడింగ్ పత్రాలను అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికలు సమీపిస్తుండటంతో కొనుగోలుదారులలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల తమకు న్యాయం జరగదని భావించి గత వారం రోజులుగా తమ స్థలాలలో తాత్కాలిక నిర్మాణాలను చేపట్టడానికి పూనుకున్నారు. 123 ఎకరాల భూమిలో 33 లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2000 మందికి పైగా కొనుగోలుదారులను రెవెన్యూ అధికారులు గుర్తించారు. పట్టా భూమితో పాటు ప్రభుత్వ భూములలోనూ ఇంటి స్థలాలు వేసి కొంతమంది కబ్జాదారులు అమాయక ప్రజలకు అమ్మేశారు. అయితే పట్టా భూమిలో కొన్నవారితో పాటు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాన్ని కొని మోసపోయిన బాధితులకు న్యాయం జరగాలని తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పలుసార్లు జిల్లా అధికారులతో సమీక్షించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటి స్థలాల కొనుగోలుదారులు మీడియాతో మాట్లాడుతూ లక్షల రూపాయలు పెట్టి ఇంటి స్థలాలను కొనుగోలు చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా తమకు న్యాయం జరుగుతుందని ఎదురు చూసి విసిగి వేసారిపోయామని, తమకు న్యాయం చేయాలని మీడియా ముందు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు మేము మాకు దీంతో కష్టాలు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి 2 సంవత్సరాలు ఓపికతో ఉన్నాం. సరే ఎన్నో బాధలు పడినాం. ఇది ప్రతి ఒక్క దీనికి ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరిగినాము, మీటింగ్లు పెట్టినాము, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. దీనికి సిపిఎం నారాయణ సార్ గారు వచ్చారు, సెట్టిపల్లి దీనికంతా వచ్చి సర్వే చేసినారు, చూసినారు, అంతగా చేశారు. ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఇది చేయలేదు. వచ్చి మళ్ళీ మేము ఏం చేస్తామంటే మా ప్లాట్లలో మేమే ఇల్లు కట్టుకోవాలనేసి ప్రయత్నం చేసి మా ధైర్యంతోనే మేము కడదామని ఒక దీంతో ఇల్లు పని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము, కానీ మా భూములు మా స్థలాలు అనేది మాకు రాలేదు. అందుకోసం మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటాము. 2014లో కొనుక్కున్నాము. ఈ వరకు మా స్థలాలు అనేది మాకు రాలేదు. అందుకోసం మా సొంత స్థలాల్లో మేము ఇల్లు కట్టుకుంటున్నాము. దగ్గర 8.5 లక్షల దాకా అయింది. కొనేసి అధికారులు చుట్టూ తిరిగి వాళ్ళు ఇప్పుడు రేపు ఎల్లుండి అనేసి మమ్మల్ని నాశనం చేసినారు. మేము ఆటో తోలేది. ఈ అప్పుల వల్ల మా భార్య కూడా వెళ్ళిపోయింది. ఇంకా మేము అప్పులు అయిపోయి మేము ఇల్లు కట్టుకోవాలా, బాడిగింట్లో ఉన్నాము. లేదంటే మాకు ఏదైనా ఇచ్చేట్టుగా లేదంటే మేమే కట్టుకొని ఒకవేళ అడ్డుపడితే మాత్రం మాకు సావే గతి.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి అసెంబ్లీ టికెట్ను అధిష్టానం తనకు ఇస్తే వద్దని తన మనవరాలకు ఇవ్వాలని చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చిందని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున టికెట్ ఆశించేవారు ఎంతమంది ఉన్నా తానే అభ్యర్థినని ధీమా వ్యక్తం చేశారు. నాకు ఐవీఆర్ఎస్లో మెజార్టీ పర్సంటేజ్ వచ్చింది వాస్తవం. నా ఒక్కదానికే కండక్ట్ చేసినప్పుడు నేను 70%, 30% నోటాలో రావడం జరిగింది. అంటే ఇన్ఛార్జ్గా నా ఒక్కదానికే కండక్ట్ చేశారు, అది కరెక్టే. తర్వాత ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఆశావాహుల్లో మరి కీర్తి కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేషన్లో నిలబెట్టడానికి అమ్మాయి నిలబడి పోటీ చేసింది కాబట్టి ఆ అమ్మాయి కూడా అర్హత ఉంది కాబట్టి అమ్మాయిని కూడా ఐవీఆర్ఎస్లో పెట్టారు. అంతేగాని మా కుటుంబం నుంచి ప్రస్తుతానికి నేనే అభ్యర్థిని, నేనే నిలబడబోతున్నాను. నాకే మొదటి స్థానం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క దృష్టిలో కూడా. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు కష్టపడుతున్నాను, ప్రజల్లో ఉన్నాను. ఏదేమైనా కూడా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయబోతున్నారు. దాన్ని మేము 1 ఇంచు కూడా మరి ఎలాంటి పొరపాటు లేకుండా సాధించడానికి మేమంతా కూడా సంసిద్ధంగా. టీడీపీ అభ్యర్థి అయితే సుగుణమ్మ గారే అభ్యర్థి, దాంట్లో ఎలాంటి 1% కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. సమస్య ఉందని అధికారులకు చెబితే పరిష్కరింపజేయవలసిన అధికారులు ఆ సమస్యను పిల్లల ప్రాణాలకు ముప్పు చేకూరేలా చేసిన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీ ప్రధాన రోడ్లో యూరో కిడ్స్ చిన్నపిల్లల పాఠశాల ఉంది. ఇందులో 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్కు ఆనుకొని విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఎన్నో రోజులుగా స్కూల్ యాజమాన్యం విద్యుత్ శాఖ అధికారులను కలిసి స్కూల్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని దీన్ని వేరే చోటికి మార్చాలని విన్నవించుకున్నారు. రోడ్డు వైండింగ్లో ట్రాన్స్ఫార్మర్ మార్చుతామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పినా ఇప్పటి వరకు దానిని పట్టించుకోలేదు. అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు రావడం, శబ్దాలు రావడంతో అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం భయాందోళనకు గురవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని అనేకసార్లు విన్నవించినా విద్యుత్ శాఖ వారు స్పందించడం లేదని, ఇకనైనా స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకముందే ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని కోరుతున్నారు. మా స్కూల్ ముందర ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది. మేము చాలాసార్లు కన్విన్స్ చేసాము, లైక్ కొంచెం షిఫ్ట్ చేయండి ట్రాన్స్ఫార్మర్ అని. పిల్లలకి చాలా ఇబ్బంది అని. ఈవెన్ వానాకాలంలో కూడా స్పార్కులు రావడము అలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రాపర్ యాక్షన్ అనేది ఎప్పుడూ లేదు. అండ్ ఇప్పుడు రోడ్ వైండింగ్ అప్పుడు చూసుకుంటామన్నారు, బట్ అప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా స్కూల్ బిల్డింగ్ కానిచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అనేది కడుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన ఫెసిలిటీ లేకుండా అయిపోతూ ఉంది. కనీసం బయట పంపించాలి అంటే కూడా ఇబ్బందిగా ఉంది. మాకు ఎప్పుడు స్పార్క్ వస్తుంది, ఏమవుతుంది అనేసి. దీనికోసం ప్రాపర్ షిఫ్టింగ్ ప్లేస్కి చూసి షిఫ్ట్ చేయాలి అనేసి నా రిక్వెస్ట్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. నూతన కలెక్టర్ లక్ష్మీష అర్జీల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారులను గౌరవప్రదంగా ఆహ్వానించి వారికి కుర్చీలు ఏర్పాటు చేసి మరీ సమస్యలను సావధానంగా వింటూ జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు కోదండరామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, చంద్రశేఖర్ నాయుడు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఆఫీసర్ రామమోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐషా, పావని తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి స్పందన ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై హమాలీ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హమాలీలకు స్టేజ్ 1 నుండి 20 రూపాయల నుండి 22 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు లోపల ఇస్తా ఉన్నారు. ఇక్కడేమో క్వింటాలకు 50 రూపాయల నుండి 60 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఒక గుడౌన్ లో పనిచేసి ఒకే కాంట్రాక్టర్, అక్కడేమో వ్యత్యాసం ఒక విధంగా చేస్తున్నారు, ఇక్కడ వ్యత్యాసం ఇంకొక విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని డిఎం గారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. డిఎం గారు దృష్టి తీసుకొస్తే ఆమె హమాలీలు అంటే హేళనగా చూస్తా ఉంది. తక్షణమే హమాలీ కార్మిక న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అందుకోసం ఈ రోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పైన్ తిరుపతిలో పెట్టాం.
చిత్తూరు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రేపు చిత్తూరులో పెట్టాం. పరిష్కారం కాకపోతే మాత్రం అందరినీ చెలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలలో అదితి సింగ్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలకు సానుకూలంగా స్పందించి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన నేరాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతరత్ర కారణాలతో ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 53 మంది వారి సమస్యలను స్పందన ద్వారా విన్నవించుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో విదేశీ భక్తులు సందడి చేశారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సోమవారం మధ్యాహ్నం రష్యాకి చెందిన సుమారు 30 మంది విదేశీ భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు రాహుకేత సర్పదోష నివారణ పూజల్లో వారు పాల్గొన్నారు. గుండెపోటు మరణాలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం వయసు మళ్ళిన వారిలో కనిపించే హృద్రోగ సమస్యలు ప్రస్తుతం చిన్నవారిలోనూ కనిపిస్తున్నాయి. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు హుషారుగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న ఘటనలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కరోనా తర్వాత గుండెపోటుతో మరణించే వారి సంఖ్య కొంత పెరుగుతోందని చెప్పాలి. తక్కువ వయసులో ఉన్నప్పుడే గుండెపోటు కారణంగా ప్రాణాలు వదిలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే దేశమంతా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంటోంది. అసలు ఈ గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత గుండె జబ్బులు 10% పెరిగినట్లు తెలిపింది. వీరిలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత గుండెపోటు కేసులు పెరగడానికి అసలు కారణం ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా వైరస్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత అరిథ్మియా, గుండె ఆగిపోవడం, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా గుండె సిరల్లోనే రక్తం గడ్డకడుతోంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండె జబ్బులు వస్తున్నాయి. కోవిడ్తో తీవ్రంగా ప్రభావితమైన వారిలో దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పుకొచ్చారు వైద్యులు. గుండె జబ్బులకు కేవలం కరోనా మాత్రమే కారణం కాకుండా అధిక బీపీ, మధుమేహం కేసులు కూడా పెరగడం కారణమని వైద్యులు చెబుతున్నారు. హై బీపీ వల్లే గుండెపోటు వస్తుంది. ప్రస్తుతం ప్రజల్లో మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగిపోయింది. యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. పేలవమైన మానసిక ఆరోగ్యం గుండె జబ్బులను పెంచుతోంది. ఇవన్నీ కలిసి గుండెపోటు కేసులు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. 20 ఏళ్ల క్రితం వరకు 50 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు వచ్చేదని, అయితే కోవిడ్ తర్వాత ఈ విధానం మారిపోయిందని చెబుతున్నారు వైద్యులు. బయట నుంచి ఫిట్గా కనిపించినా గుండెపోటు రాదనే గ్యారంటీ లేదని హెచ్చరిస్తున్నారు. గుండెను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బాడీ చెకప్ చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. గుండెను పరిరక్షించడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష, ఎకో అండ్ యాంజియోగ్రఫీ పరీక్ష బెస్ట్ అని చెబుతున్నారు. ఇవి చేస్తే తీవ్రమైన గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో పాటు బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి జీవన శైలిని అవలంబించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కోవిడ్ వచ్చినప్పుడు మరణాలలో జరిగిన తర్వాత పోస్ట్ మార్టం స్టడీస్ చేశారు. అంటే ఎందుకు చనిపోతున్నారు అని చేసినప్పుడు మెదడులో, గుండెలో, ఊపిరితిత్తుల్లో, కాలికి సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ అన్నది కూడా ఎక్కువగా జరిగింది. కానీ యంగ్ పీపుల్లో ఏం తెలుసుకున్నారంటే గుండె యొక్క కండరం మయోకార్డియం అన్నది కూడా వీక్నెస్ అయింది. మామూలుగా ఈ మయోకార్డియం అన్నది బాగుంటేనే గుండె పంపింగ్ అన్నది జరుగుతుంది. ఆ పంపింగ్ విధానంలో కూడా తేడా అనేది కోవిడ్ టైంలో వచ్చింది, తర్వాత కూడా వచ్చింది. మూడవ కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్. సాధారణంగా ఒక నిమిషానికి 70 నుంచి 80 సార్లు కరెక్ట్గా ఈక్వల్గా కొట్టుకోవాలి. కానీ
వీళ్ళకి కొద్ది మందికి 30-40కి వెళ్ళిపోవడము, కొద్ది మందికి 150-200కి వెళ్ళటము, ఒక్కొక్క అరక్షణం మధ్యలో గుండె ఆగిపోవటము, దీనివల్ల ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చి నిద్రలో కూడా చనిపోవడం అన్నది కూడా జరిగింది. బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుభమస్తు షాపింగ్ మాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి వర్ధంతి సందర్భంగా సిబ్బంది మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 60 మంది సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వ్యాపార దృక్పథంతోనే కాకుండా సమాజ హితం కోసం తమ సంస్థ ప్రజాహిత కార్యక్రమాలను గత 6 సంవత్సరాలుగా చేపడుతోందని షోరూమ్ మేనేజర్ మునిశంకర్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో స్టాఫే కాకుండా స్టాఫ్కి సంబంధించిన బంధువులు కావచ్చు, అలాగే కస్టమర్లు కావచ్చు, అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపుగా 60 నుంచి 80 మంది ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిర్వహించడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మా స్టాఫ్కి అలాగే పౌర ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు ఆనవాయితీగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళ వంతు సహాయం మాకు కూడా చేస్తున్నారు. మేము తిరుపతిలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో SVSCT బ్లడ్ బ్యాంక్ తరఫున మేము ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. మా చైర్మన్ తరఫున, మా సిబ్బంది తరఫున శుభమస్తు స్టాఫ్కి రక్తదానం చేసే దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందని, ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న పుస్తకాలను శ్వేతకు వితరణగా చేస్తే ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ సంచాలకులు భూమన్ కోరారు. తిరుపతి శ్వేత భవనంలోని సెంట్రల్ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్కు ఆ సంస్థ డైరెక్టర్ భూమన్ తన వద్దనున్న సుమారు 300కు పైగా ఉన్న వివిధ రకాల పుస్తకాలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా భూమన్ మాట్లాడుతూ, సమాజంలో అన్నదానం, రక్తదానం కంటే జ్ఞాన సముపార్జన కోసం వితరణ చేసే పుస్తకదానం ఎంతో గొప్పదని, ఆ దిశగా దాతలు ముందుకొచ్చి వారి వద్దనున్న పుస్తకాలు వితరణ చేయాలని ఆయన కోరారు. ఇంతేకాకుండా ఇవాళ చాలామంది గ్రూప్ ఎగ్జామినేషన్స్, IAS, IPS ఈ పరీక్షలు రాయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు, ఆసక్తి కనబరుస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని అడిగి పుస్తకాలు తెప్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అన్నిటికన్నా మించి గ్రంథాలయం పుస్తక సంపదతోనే వెలుగొందుతుందని మనకు అందరికీ తెలుసు. మేము గ్రంథాలయానికి పుస్తకాలు కొనుక్కోవడమే కాకుండా చాలా కుటుంబాల్లో ఇవాళ పుస్తకాలన్నీ చదివిన వాళ్ళు తర్వాత తమ వారసులు ఆ పుస్తకాలను కాపాడుకుంటారో చదువుతారో లేదో అనేటువంటి ఒక విపరీతమైనటువంటి బాధకు, ఒత్తిడికి గురి కావటం నాకు తెలుసు. అందువల్ల నాలాంటి వాళ్ళందరూ కూడా తిరుపతిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో మీ దగ్గర ఉండేటువంటి విలువైన పుస్తక సంపదని ఒక వితరణశీలపు మనస్తత్వంతో మా లైబ్రరీకి దానం చేసినట్లయితే అన్నదానం మాదిరిగా, అవయవదానం మాదిరిగా పుస్తక దానం అనేది కూడా చాలా గొప్పది, జ్ఞానాన్ని పంచిపెడుతుంది. అవయవ దానంతో ప్రతి ఒక్కరూ పునర్జన్మ పొందవచ్చునని, ఈ బృహత్తరమైన కార్యక్రమం పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరు సీతామలక్ష్మి కోరారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి కాన్ఫరెన్స్ హాల్లో ఆ వర్సిటీ NSS విభాగం ఆధ్వర్యంలో అవయవ దానం పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి విచ్చేసి ప్రసంగించారు. సాక్షి సంతకాలన్నీ సబ్మిట్ చేసి ప్రభుత్వానికి మీరు రెవెన్యూ కట్టాలి. ఆస్తిని మనము దక్కలపరిచేటప్పుడు కొంత రెవెన్యూ కట్టాలి కదా, మనం డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ఆ ఖర్చు కూడా మేము భరించాలి. ఆ ఖర్చును మేము భరించి ఆ రెవెన్యూ స్టాంప్స్, ఆ డ్యూటీ కట్టేసి ఆ బాడీ తాలూకా రిజిస్ట్రేషన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు పట్టుకెళ్ళి ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిన్సిపాల్ చేతిలో పెట్టి ఆయనకు హక్కు దఖలుపరిచేస్తామన్నమాట. తిరుపతికి చెందిన చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖున బుధవారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలోని రాములవారి ఆలయం దక్షిణ మాడవీధిలో ఉన్న తమ సంస్థలో గత 24 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 9, 10 ఇంటర్ విద్యార్థులకు సరస్వతి కంకణాలను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరికే కాకుండా ఆ రోజు కార్యక్రమంలో 9th, 10th ఇంటరు తదితర పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు
ఉన్నత చదువుల కోసం చేసేటువంటి ఎంట్రన్స్కి వెళ్ళే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సరస్వతి కంకణాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, అన్ని కులాల వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరు. మన ఆర్ఎస్ మాడా వీధిలో ఉన్న అంటే తేరుకు ఎదుర్కొన్నా ఉన్న చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో మరి చేసుకున్నాం. కార్యక్రమం కూడా 14వ తారీఖు ఆర్ఎస్ మాడా వీధిలోని చిగోర ఆధ్యాత్మికంగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరినీ మేము కోరేది అంటే ఆ రోజు కనుక ఎంతమంది వచ్చినా సరే మేము చేసేందుకు కార్యక్రమం సిద్ధంగా ఉన్నాం. కొంచెం పిల్లల్ని తీసుకొచ్చి మరి ఒక క్రమ పద్ధతిలో కనుక ఉండగలిగితే ఎంతమంది వచ్చినా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రేణిగుంట మండలంలోని వెదళ్ల చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలంలో వెదుళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం ఆలయ ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 10 గంటలకి గుడి ఆవరణలో 50 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని అలాగే పాలాభిషేకంగా పాల్గొనాలి. మధ్యాహ్నం అన్నదానాలు ఉంటుంది. అలాగే ఉదయం నుంచి నిరంతరం అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నీ మంచి జరుగుతాయి. బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని. చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సప్తగిరికి ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ఆశావాహులు ఉన్నా అధిష్టానం మాత్రం ప్రజాకర్షణ కలిగిన సప్తగిరి వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినీ నటుడు సప్తగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ నాయకులు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు కూడా తనకు మెండుగా ఉన్నట్లు సప్తగిరి సన్నిహితులతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సప్తగిరి సొంత నియోజకవర్గం పూతలపట్టు కావడం, ఐరాల మండలం నాంపల్లికి చెందిన సప్తగిరి ఇదే నియోజకవర్గంలోని బంగారుపాళ్యం జూనియర్ కళాశాలలో, జిల్లాలోని మదనపల్లి డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు సప్తగిరి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అభ్యుదయవాది, కళా తపస్వి గరికపాటి రాజారావు ఆశయాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తెలిపారు. గరికపాటి రాజారావు 109వ జయంతి సందర్భంగా తిరుపతి బైరాగిపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గరికపాటి రాజారావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య విచ్చేసి మాట్లాడారు. గరికపాటి రాజారావు వైద్యుడిగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది ఉత్తమ నటులను తయారు చేసి సినీ రంగానికి అందించిన గొప్ప అభ్యుదయవాదని కొనియాడారు. అఖిల భారత ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన తర్వాత అనేక కళా సంస్థల్ని ప్రోత్సహించడానికి, కళాకారుల్ని తయారు చేసే క్రమంలో ఆయన సేవ ఈ సమాజం కోసం చాలా కృషి చేశారు. అందులో భాగంగానే 1953లో కూడా ఇవాళ సినిమా రంగం ద్వారానే ప్రజల్ని చైతన్యవంతం చేయొచ్చు, ఇవాళ కళల్ని ఇవాళ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి, ఎదగనివ్వడం లేదనే ఉద్దేశంతోనే కళారంగాన్ని ఎంచుకొని ఆ కళారంగం ద్వారా పుట్టిల్లు అనే సినిమాని తీసుకొని వచ్చి ఇవాళ ప్రముఖ దర్శకుడిగా పేరు పొందినాడు. మేం ఎంతో మాకంతా అంటూ బీసీలకు పెద్దపీట వేసే పార్టీకే మా మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తమ సంఘం బలోపేతానికి సభ్యులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను వాడుకొని వారి పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో తామంతా ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సోమశేఖర్, క్రాంతి, కుమార్, మధు, కిరణ్, తేజ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం బీసీలంతా ఏకతాటిగా మేము పనిచేస్తామని, వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో బీసీలు పెద్దపీఠం ఏ పార్టీలు వేస్తాయో ఆ పార్టీలకే బీసీలు మద్దతు ఉంటుందని ఈ బీసీ సంక్షేమ సంఘం తరపున మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. బీసీలు ఎటువంటి సమస్యలున్నా జిల్లా స్థాయిలో మా దృష్టికి తెస్తే మేము దాన్ని పెద్ద ఎత్తున పరిష్కరిస్తామని
మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. యానాదుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాము, కోఆర్డినేటర్ రమాదేవి ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పలువురు యానాదులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో అధికారులకు విన్నవించుకున్నారు. అనంతరం కార్యాలయ వెలుపలకు విచ్చేసిన వారు మీడియాతో మాట్లాడుతూ గుడిపాల, ఎస్ఆర్పురం, చిత్తూరు రూరల్ మండలాల్లో యానాదులు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. గుడిపాల మండలంలో యానాదులకు చెందిన భూమిని కొంతమంది పెత్తందారులు ఆక్రమించుకున్నట్లు ఆరోపించారు. ఎస్ఆర్పురంలో యానాదులు నిర్మించుకున్న ఇంటిని చదును చేసి ఆట స్థలంగా ఏర్పాటు చేసుకున్నారని వాపోయారు. చిత్తూరు రూరల్ మండలంలో శ్మశాన వాటికకు అడ్డంగా రాళ్లు తోలి శ్మశాన వాటికకు దారి లేకుండా చేశారని తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,780 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమి కంపిస్తే భూకంపం, మరి చంద్రుడు కంపిస్తే? ఆసక్తికర విషయాలను పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. భారత్లో ప్రమాదకర స్థాయిలో హృద్రోగులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO. ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమై శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. అభివృద్ధిని చూసి ఓటు వేయాలి, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పిలుపు. ప్రాణం తీసిన ఈత సరదా, నీట మునిగి 3 చిన్నారులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.